దేవుని వాగ్దానం. This is not an ordinary revival. This is rising revival. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారా? ఉదయకాలం మరి లేచి ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యం ధ్యానిస్తున్నారా? ఇది ప్రతి దినము కూడా మిమ్మల్ని నేను అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మీరు వాగ్దానం రిసీవ్ చేసుకోవటమే కాక వ్యక్తిగత ప్రార్థన, దేవుని వాక్యం ధ్యానించడం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మీ జీవితాల్లో మనకంటూ గమ్యం లేని సమయాల్లో, అంటే పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో, సమస్యల్లో, కష్టకాలంలో దేవుడే మన దిక్కు కదా. ఆయన కృప చూపితే మనం విజయం పొందగలుగుతాం, ఆయన దయ చూపితే మనం జయం పొందగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల ఈ వాగ్దానం నీ గృహాన్ని తట్టుతుంది. దేవునితో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు. ఏ కష్టము గుండా ప్రయాణిస్తున్న దేవుని సహాయం నీకు ఉంటుంది. కాబట్టి గత దినాల్లో, సంవత్సరాల్లో ఏది లాస్ అయి ఉన్నారో తప్పకుండా దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. మీ జీవితాలని ప్రేమిస్తున్న దేవుణ్ణి మీరు నమ్మండి, ఆయన మీద ఆనుకోండి, ఆయన తప్పకుండా మనకు విడుదలిస్తాడు. కాబట్టి ఈరోజు చూస్తున్నారు చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. మరి అందరం చదువుకుందామా? నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3-4 వచనాలు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గురించి అస్సభ్యత ఈలాగు పాడుదువు. అంటే ఆ రోజులు ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఆ రాజు వారి చేత కఠినత్వాన్ని, బానిసత్వాన్ని ఎలా చేయించాడో, ఆ ప్రయాసాన్ని, బాధని వింటున్నారా? విడుదలిచ్చట దేవుడు. ఆ కఠిన ప్రయాసం నుండి, బాధ నుండి విడుదలిచ్చి విడిపించినప్పుడు ఏ రాజు అయితే వారిని అన్యాయం చేసిన వారు అట్లా నువ్వు వారి గురించి ఒక పాట పాడబోతున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ చేతి క్రింద నలగబడ్డావు. అపవాది, ఈ లోకనాథుడైనటువంటి దుష్టుడు శారీరకంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా నిన్నెక్కడ నలగొట్టబడ్డావు, నలిపాడు. అయితే నీ ప్రయాసమును, నీ కఠిన బాధను, నీ శ్రమను శత్రువు చేతి నుంచి విడిపించి నీకట విశ్రాంతి కలుగజేస్తాడట దేవుడు. ఆమెన్. ఎంత గొప్ప దేవుడు అండి! ఆల్రెడీ విడిపించున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన శిలువ బలియాగము ద్వారా మరణించి తిరిగి లేవటం ద్వారా. అందుకని అంటున్నాడు, నీ కఠిన బాధను, నీ ప్రయాసమును, నీ శ్రమను నేను చూచాను, నీకు విశ్రాంతి ఇచ్చి నీకు విడుదలిస్తున్నాను. ఎంత ధైర్యం అండి ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువు మనకిస్తున్నది. ఏ విషయంలో బాధపడకు, ధైర్యంగా ఉండు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ కఠినమైన బాధ నుంచి, శ్రమ నుంచి, నీ ప్రయాసము నుంచి నిన్ను విడిపించదను. ఎంత చక్కటి వాగ్దానం కదా. అంటే నీ కఠినమైన బాధ నుంచి, శ్రమ నుంచి, నీ ప్రయాసమును కొట్టివేసి విడిపించదను. కొట్టివేసి విడిపించదని ఈరోజు వాగ్దానం వింటున్నారా? నీ ప్రయాసమును, నీ శ్రమను, నీ కఠినమైన బాధను కొట్టివేసి నిన్ను విడిపిస్తాను. అందుకని 2000 సంవత్సరాల క్రితమే కొట్టివేశాడు, విడుదల పొందుతావు. కాబట్టి ఈ లోకనాథుని జయించి నువ్వు ముందుకు సాగబోతున్నావు.
కాబట్టి ధైర్యం తెచ్చుకోండి దేవుని బిడ్డలారా. దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఈరోజు నీ వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బంది కొట్టివేయబడి ప్రభు కృప చూపబోతున్నాడు. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. అంతేకాక ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో నీ కృప చూపండి అయ్యా. అయ్యా, నిజంగానే రక్షణ లేక అపవాది చేతిలో ఉన్న వారిని వారి శ్రమ నుంచి, భారం నుంచి, పాపం నుంచి విడిపించండి నాయన. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి గుండా నలుగుతున్న నీ బిడ్డలకి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆ కఠిన పరిస్థితి నుంచి, ఆ వ్యాధి నుంచి యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత జరుగును కాకని ప్రకటిస్తున్నాం. నానావిధ సమస్యలు, నానావిధ రోగాలు విడుదల దయచండి అయ్యా. అప్పుల భారం నుంచి విడిపించండి, ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు ఉంటే కట్టబడాలని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎవరెవరు ఏ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారో విడుదలైన వివాహం కాని బిడ్డకు చక్కటి సంబంధాలు, వివాహాలు, బిజినెస్లో లాస్ అయిన వారి వ్యాపారాలు నీ సన్నిధి, ఎవరితో అన్యాయంగా అక్రమంగా కేసులు కానీ కోర్టులో ఉన్న, జైల్లో ఉన్న విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. అంతేకాక ప్రభువా, ఎవరెవరికి ఏ కష్టకాలంలో ఉన్నారు విడిపించండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవెని సంవత్సరం అంతా మీరు వర్ధిల్ల చేయండి. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ శుభములని పలుకుతున్నాం అయ్యా. మరొక్కసారి నీ ప్రియ బిడ్డలందరికీ విడుదల ప్రకటిస్తూ వారి వారి సమస్యలు ప్రపంచంలో, దేశంలో ఎక్కడి నుంచి వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, రిసీవ్ చేసుకుంటారో వారికి విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, ఫేస్బుక్ నుంచి లైవ్ వస్తుంది చూడండి. వీటితో పాటు అక్షయ ప్రవీణ్ అఫీషియల్, అభిషేక్ ప్రవీణ్ అఫీషియల్, షారోన్ ప్రవీణ్, కల్వరి టెస్టిమెంట్స్, ఇవన్నీ మన ఛానల్సే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో నుంచి కూడా మీకు చక్కటి పాటలు, వాగ్దానాలు వస్తాయి. కాబట్టి రిసీవ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణస్థులకు శుభవార్త. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికి మరి నవంబర్ 7, 8, 9, 10 4 దినాలు బసవ పున్నయ్య స్టేడియం, సింగ్ నగర్, విజయవాడ అద్భుతమైనటువంటి సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు. మనతో పాటు అడుగుపెట్టేది, మనతో కలిసి ఉండేది పరిశుద్ధాత్మ దేవుడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దేవుని వాక్యం. ఎంతమంది బలహీనతలో రోగులు ఉంటారు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించబోతున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మేము ఏ మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి కాదు, కానీ మనందరం కలిసి ప్రభుని ఆరాధిస్తుండగా, దేవుని దీవెనలు పొందుతుండగా, సంఘాలు ఆత్మలతో నింపబడి, కుటుంబాలు దీవించబడి, సేవలు అభివృద్ధి పొంది, అందరం కలిసి నిత్యమైనటువంటి ఆయన కృపని, అభిషేకాన్ని, మహిమని పొందబోతున్నాం. విజయవాడ పట్టణస్థులు, విజయవాడ దైవజనులకి ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.